హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో మామూలుగా ఉండదు. ఇవాళ మనం ఏం చేసుకుంటున్నాం అంటే రొయ్యల కరివేపాకు పొడి. సో దీనికి కావాల్సింది రొయ్యలు. ఇందులో రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు. కారం అంటే నేను ఇందులో కారం వాడొద్దని చెప్పాను, కానీ కొంచెం వేసుకోవాలి రొయ్యలకి మాత్రమే. సో అదంతా ఒక టీ స్పూన్ నూనె వేసి బాణీలో ఇలా ఫుల్ ఫ్రై చేయాలన్నమాట, రొయ్యలు బాగా కడుక్కొని. సో ఇప్పుడు మనము కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. అండ్ ఇప్పుడు అందరూ డ్రై ఫ్రూట్స్ తినాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు. లైక్ పంప్కిన్ సీడ్స్, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లాంటివన్నీ. సో ఇలాంటివి మనం నాన్ వెజ్లో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఇవన్నీ మనం కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం జీరా వేసి మనం పొడి చేసుకుందాం. ఇప్పుడు తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మనకి బాండీ తీసుకోవాలి. బాండీ తీసుకొని ఒక ఫ్రై పాన్ అట్లా తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్, ఎందుకంటే ఇది పొడి కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. పొడిలో ఏం వేస్తారో మళ్ళీ చెప్పలేదు అనకండి, ఎందుకంటే పొడిలో వేసింది కరివేపాకు, డ్రై ఫ్రూట్స్లో పుచ్చపప్పు, ఒక 3 బాదాం అట్లా వేసుకున్నాను. అట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీలో ఆనియన్స్ వేసేసుకుని మనకి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఇందాక కొంచెం పసుపు, ఉప్పు, ఆనియన్స్ సరిపడా, ఎందుకంటే ప్రాన్స్లో వేసేసుకున్నాం కాబట్టి పసుపు, ఉప్పు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. అలా బాగా వేయిస్తూ ఉండాలి. వేయించుకున్న తర్వాత ఒకానొక టైం వచ్చిన తర్వాత కొంచెం వేగి మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. అది పచ్చివాసన పోయి మనకి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకుందాం. మనం వేయించుకున్న ప్రాన్స్ వేసేసుకొని అది కూడా మనం కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసుకుంటూ ఉండాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేయాలన్నమాట. ఫ్రై ప్యాన్లోనే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తూ ఉన్న తర్వాత మనం ఇప్పుడైతే చేసుకున్న ఆ పొడి, కరివేపాకు, జీలకర్ర, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు, కొంచెం బాదం, 2-3 బాదమ్స్, ఇవన్నీ పాన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. వన్స్ కలుపుకున్న తర్వాత ఇందులో కూడా దీన్ని కొంచెం పచ్చి కంటెంట్ అది మొత్తం దీనికి బాగాకి అండ్ అట్టు బాగా మగ్గిపోయి మనం వాటర్ అనేది వేసుకోము ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత మిరియాల పొడి, మనకి పచ్చిమిర్చి కారంకి బదులు మనం మిరియాల పొడి వాడతాం ఇందులో. సో మిరియాల పొడి మనకి మంచిదన్నమాట, హెల్త్కి కూడా. సో మిరియాల పొడి వేసుకొని లాస్ట్లో మనం దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మనం ఇంకా లాస్ట్ 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా గిన్నెలు ఉంటాయి కదా, దీనికి వాడిన గిన్నెలన్నీ, అవన్నీ తోమకపోతే మా మమ్మీ మళ్ళీ నన్ను వేసుకుంటుంది. వెంటనే అవి తోమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టేస్టింగ్ టైం. కొంచెం రైస్ తీసుకొని అదే మనం కర్రీ అయిపోయింది కదా, సో ఆ పొడి కలుపుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఆ రొయ్య కూడా ముక్కలు చేసుకొని అందులో పెట్టుకుని ఆ ముద్దలో రొయ్య పెట్టుకుని తిని టేస్ట్ అయితే ఏంటిది అదిరిపోతుంది అంతే. అంటే టేస్టీ వంటకాలు మరి కావాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనతో మామూలుగా ఉండదు. సబ్స్క్రైబ్, ఫాలో అండ్ కామెంట్, షేర్.